యంగ్ టైగర్ ఎన్టీఆర్ లైనప్ లో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆయనతో ఇద్దరు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సినిమాలు చేయబోతున్నారు. అందులో ఓ ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది, కానీ మరో సినిమా విషయంలో క్లారిటీ లేదు. లేటెస్ట్ గా సదరు దర్శకుడు ప్రస్తుత సినిమా అయిపోయిన వెంటనే టైగర్ ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయనున్నాడట. ఇంతకీ ఎవరా డైరెక్టర్? RRR తర్వాత దేవరతో హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా వచ్చిన వార్ 2 మూవీతో మెప్పించలేకపోయాడు. దీంతో అప్కమింగ్ ఫిల్మ్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జూన్ లో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే దేవరా 2 చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. ఇక తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టే ఛాన్స్ ఉంది. అలాగే కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా ఉండనుంది. అయితే ఎన్టీఆర్ లిస్ట్ లో మరో కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ కూడా ఉన్నారు. స్వయంగా ఎన్టీఆర్ఏ ఆయనతో సినిమా చేస్తున్నానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. కానీ ఈ క్రేజీ కాంబో ఇప్పట్లో వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదని అనుకున్నారు. లేటెస్ట్ గా మాత్రం వెట్రిమారన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ టైగర్దే అని తెలుస్తోంది. ప్రస్తుతం ధనుష్ తో ఓ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు వెట్రిమారన్. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. ఈలోపు ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు కూడా చివరి దశకు చేరుకోనున్నాయి. దీంతో ఈ క్రేజీ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిందనే చెప్పాలి. ఏదేమైనా వెట్రిమారన్తో ఎన్టీఆర్ సినిమా అంటే ఆ లెక్క వేరే అని చెప్పాలి.